అవును. అది రాజశేఖర్ రెడ్డి మూలంగా గెలిచాడు. రాజశేఖర్ రెడ్డి హవాకి ఈయన రంగా గారి అబ్బాయి అనేది తోడే. ఈ రెండు కలిపితే సాధ్యమైంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఉనికి అంటే ఆ పాటలు పద్యాలు ఏయో పెట్టుకున్నారు కానీ పైన అమ్మవారు కింద కమ్మవారు. కానీ విజయవాడలో తెలుగుదేశం పార్టీ విజయం ఎప్పుడూ కూడా అటు చివరకే పరిమితమైంది. అమ్మవారి ఏరియాలో పరిమితం కాల. ఆర్థిక శక్తివంతులే తప్పించి రాజకీయంగా చూస్తే వెస్ట్ సీట్ ఉందండి. 83లో ఒక్కసారి గెలిచింది. అది కూడా ఎస్సీని పెడితే గెలిచింది జయరాజ్ని. 85 నుంచి 85లో ఆ ప్రజాస్వామ్య విప్లవం అని జరిగి అంత పెద్ద రచ్చ నడిచినా కూడా గెలవలా. అలాగే విజయవాడ ఈస్ట్ ఆ టైంలోనే రంగా గెలిచింది. రంగా తర్వాత రత్నకుమారి గెలిచింది తప్పించి ఇంకొకళ్ళు ఎవరు గెలిచారు? మధ్యలో బీజేపీ గెలిచింది. తెలుగుదేశం మొన్ననే గెలిచింది, 2014లో మాత్రమే గెలిచింది తెలుగుదేశం. 83 అడుసుమిల్లి జయప్రకాష్ 85లో ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ గెలిచింది 2014లోనే బోండా. అంతే తప్పించలేదు. ఇప్పుడు మీకు ఓవరాల్గా చూసుకున్నప్పుడు కాపు సామాజిక వర్గం అంటే వంగవీటి వాళ్ళే అక్కడ రంగా రత్నకుమారి రాధ వాళ్ళ కుటుంబం ఎక్కువ కాలం అక్కడ గెలుచుకోవాలి. ఆధిపత్యం అప్పట్లో.